ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క పారిశ్రామికవేత్తలతో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. పారిశ్రామికవేత్తలతో సాన్నిహిత్యం ద్వారా రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయి. అది ఏ ప్రభుత్వం ఉన్నా వస్తాయి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదానీ వచ్చాడు, అంబానీ వచ్చాడు, డైరెక్ట్గా ఇంట్లో భోంచేశారు, ప్లస్ పరిశ్రమలు తీసుకొచ్చారు. అంబానీ సూచించినటువంటి పరిమళత్వానికి రాజ్యసభ సీట్ ఇవ్వడం ద్వారా పరిశ్రమల్ని అనేకం పట్టుకొచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనినే దేశంలో ఉన్నటువంటి ప్రధాన పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చారు. అప్పుడు సింఘానియాల దగ్గర నుంచి ఏదైతే జిందాల దాకా అందరూ వచ్చారు, పెట్టుబడులు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు చంద్రబాబు టాటాని నమ్ముతున్నారు. ఎందుకు? టాటాతో అంతకుముందు నుంచి సాన్నిహిత సంబంధాలు ఉండటం, ఎవరైతే చంద్రశేఖరంతో మంచి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనతో కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంటే ఇదివరకు అంబానీ వాళ్ళకి సంబంధించిన పరిమళత్వాన్ని ఈ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చే పని చేసుకొచ్చారు. ఇప్పుడు టాటాకి సంబంధించినటువంటి చంద్రశేఖరం ఆ పని చూస్తారు. చాలా మంచి ఆలోచన, చక్కటి అంటే పరిశ్రమలు తీసుకురావడం అన్నది ముఖ్యం. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఒక ప్రభుత్వం వైపు అంటే అక్కడెక్కడో పరిశ్రమ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి బతిన్లాడుకుని ప్రభుత్వం చుట్టూ తిరిగి పరిశ్రమలు ఫైళ్లు పట్టుకుని తిరగడానికి ఎవడో ఇష్టం లేదు. ఎవరికి అంత ఓపిక తీరిక లేదు. వేల కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి వాడికి, వందల నుంచి వేల కోట్లు పెట్టుబడి పెట్టేవాడి ఆలోచన ఎట్లుంటుందంటే తనకి తగిన గౌరవం కావాలనుకుంటారు. ఆ గౌరవం అనేటటువంటిది ఇవ్వాలంటే రాజకీయ పార్టీల చుట్టూ తిరగడం కాకుండా ఇట్లాంటి ఒక దీన్ని ఏమంటామంటే మధ్యలో మన సోర్సు లేదా మన కన్సల్టెన్సీ అనమాట. సో అండ్ సో వాళ్ళని పట్టుకుంటే పని అయిపోతుంది. ఇప్పుడు శ్రీ సిటీలో రవిసానారెడ్డి గారిని పట్టుకుంటే మనం అక్కడ భూమి తీసుకోవచ్చు, పరిశ్రమ పెట్టుకోవచ్చు. లేకపోతే కనుక సీనిరాజు గారిని పట్టుకుంటే ఆడ భూమి తీసుకోవచ్చు, పరిశ్రమ పెట్టుకోవచ్చు. దానికి తిరగక్కర్లేదు, మిగతా ఏర్పాట్లను వాళ్ళే చూసుకుంటారు. అలాంటిది ఇప్పుడు మంచి ఆలోచన చేశారు చంద్రబాబు గారు. పరిశ్రమలు రావడానికి మంచి అవకాశం ఉంది.